ఇంకోసారి నా జోలికి వచ్చావో ఏం చేస్తావు చెప్పురాదా? ఏం చేస్తావు? మధు నా చీర కొంగు పట్టుకొని లాగాడు అని కిషోర్ చెప్తావా? చెప్పుకో. మధు నన్ను తన పక్కలోకి రమ్మన్నాడు అని కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకో. నా గురించి నువ్వెంత చెడుగా చెప్పినా కిషోర్ నమ్మడు. నమ్మిస్తా. నీ అసలు రంగు బయట పెట్టి ఆయన చేత నీ బెడబట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేస్తాను. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వు మేకవన్న పులివని నిరూపించకపోతే నా పేరు రాధే కాదు. అబ్బాయేగా మజా. నువ్వు ఛాలెంజ్ అన్నావు కాబట్టి నేను ఛాలెంజ్ చేసే చెప్తున్నా. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లోనే నేను నిన్ను విత్ ఇన్ ఏ షార్ట్ టైం లొంగ తీసుకుంటా. అది నీ తరం కాదు. అవుతుందో లేదో ఇప్పుడు కాదు, అప్పుడు చెప్పు. ఈ పిడికిలు చూసావా? ఉక్కు పిడికిలు. ఈ పిడికిట్లోంచి తప్పించుకోవడం నీ తరం కాదు. లొంగిపోతావు. ఏదో ఒకరోజు నీ అంతట నువ్వే నాకు లొంగిపోతావు. అలా లొంగదీయకపోతే నా పేరు మధుసూదనే కాదు. 10 తలలున్న రావణాసురుడు కూడా నీకన్నా గొప్పగానే ఎగిరిపడ్డాడు. చివరికి ఒక్కో తల తెగిపడ్డాక దిక్కుమాలిన చావు చచ్చాడు. మర్చిపోయావా? మర్చిపోలేదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే నిన్ను మొట్టమొదటిసారి నా కళ్ళతో చూడగానే ఇదిగో ఇక్కడ ఈ గుండెకి తగిలిన షాక్ని నేను ఇంకా మర్చిపోలేదు. అందుకే ఇక నుంచి నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. ఎప్పుడు లొంగిపోతానో అని నీ అంతట నువ్వే ప్రతి క్షణం అడలిపోయేలా చేస్తాను. మధు, నీ బెదిరింపులకి నేను భయపడేదాన్ని కాదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నీలాంటి న్యాయవంచుకులకి ఎలా బుద్ధి చెప్పాలో అంతకన్నా బాగా తెలుసు. ఓకే, అయితే ఇక మాట్లాడు. నా పంతమే గెలుస్తుందో నీ ప్రాతిపత్యమే గెలుస్తుందో చూసుకుందాం. బట్ వన్ కండిషన్. నీకు నిజంగా పౌరుషమే ఉంటే ఈ ఛాలెంజ్ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. కిషోర్కి పొరపాటును కూడా చెప్పకూడదు. ఓకే? ఓకే. దెన్ కౌంట్ యువర్ డేస్. నీ అందాలతో నాకు విందు చేసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మిస్టర్ మధు, యూ టు కౌంట్ యువర్ డేస్. చెప్పు దెబ్బలతో నిన్ను మెడబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటించే రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఛాలెంజ్? ఎస్, ఛాలెంజ్. పళ్ళు రాలగొడతాను. ఏంటి పళ్ళు రాలగొడతావా? ఏది రాలగొట్టు చూద్దాం. ఆగండి. ఏమైంది? ఏమైందా? నీ పుణ్యవాన్న బతుకు ఇదిగో ఈ కోర్లు అమ్ముకునే దానికి కూడా లోకమైపోయింది. ఏంటమ్మా నీ పొగరు? ఏం చూసుకున్నా మిడిసిపాటు. నువ్వు కావేరమ్మ కదమ్మా. ఆ రోజు ఆ ఇల్లు నాది అన్నో. ఇక్కడున్నావేటి? అంటే ఇది మా చుట్టాలిలే. ఇది మీ చుట్టాలిల్లా? నిన్నెప్పుడు ఇక్కడ చూసినట్లేదే. అంటే నేను మొన్న వచ్చానులే. మొన్నొచ్చావా? అవును, మొన్న. మొన్న కాదు, అటు మొన్న. ఈ ఇంటి ఇల్లాల పురుడు కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళి 10 రోజులు దాటింది. నువ్వు అటు మొన్న ఇక్కడికి వచ్చావా? ఆ మేనేజర్ బాబు ఒక్కడే ఉంటారు నీ ఇంట్లోకి. అబ్బా, అదంతా నీకెందుకు? గోంగూర 5 రూపాయలు దిగు. అట్లాగే ఇస్తానుగానమ్మా. నువ్వెక్కడుంటే మీ ఆయన అక్కడ. ఆయన అక్కడే ఉన్నారులే, కానీ ముందివ్వు. ఆయన అక్కడుంటే నువ్వెక్కడున్నావేటి? నువ్వెక్కడుంటే అలా అక్కడుండడమేటి? అబ్బబ్బబ్బా, పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పే టైం లేదు, కానీ ఇదిగో
నా దగ్గర చిల్లర లేదమ్మా. లేకపోతే ఉండని. నువ్వెక్కడ పోతావు, నేనెక్కడ పోతాను? ఈసారి వచ్చినప్పుడు ఇద్దుగల్లే. ఈసారి వచ్చినప్పుడు అంటే నువ్వు ఇక్కడే ఉండబోతున్నావమ్మా? కొంప తీసి నువ్వు మీ ఆయన గాని విడిపోయారేటమ్మా? ఈ మేనేజర్ బాబు నిన్ను గాని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఎంతలో ఉండాల్సిన దానివి అంతలో ఉండు. వెళ్ళు. కర్మ కర్మ అని దొంగ బతుకైపోయింది. వాడికి నువ్వేమవుతావు, నీకు వాడేమవుతాడు? ఆ ఇల్లు ఎందుకు వదిలేసి వచ్చావు? ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు? అబ్బబ్బబ్బా, వీళ్ళ యక్ష ప్రశ్నలకి జవాబులు చెప్పలేక చచ్చిపోతున్నాను. అయినా వాళ్ళని వీళ్ళని అనుకునే లాభంలే. అందుకే అన్నారు, గడప దాటి వచ్చిన ఆడదానికి ఇలాంటి గతే పడుతుంది అని. అంతేకాదమ్మా, కుక్కల సింపినిస్తారని కూడా అంటారు. వస్తానమ్మా. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ, డేటు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందా ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండు రెడీ, డేటు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో డాన్స్ చేస్తావా? వారాల పూలు రెడీ. బాగుందా? బంగారు తల్లి. వావ్, వాట్ ఏ లవ్లీ సీన్. పతి పత్ని और एक పత్ని కలిసి పాపతం. వాహ్, క్యా బాత్ హై. ఏం లేదురా, ఏదో సరదాగా టీవీ చూస్తున్నాం. నువ్వెన్నైనా చెప్పు, నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా జల్సీగా ఉంది బ్రదర్. జల్సీనా? ఎందుకు? ఎందుకేంటి, ఐ ఫీస్ట్ అంటారే అలాంటి దృశ్యం. ఇద్దరు బామ్మల మధ్య పాపతో ఆడుకుంటూ కిషోర్. వాహ్, సూపర్. ఛ, నోర్మోయ్. అది సరే, అవేంటి చీరలా? యా. మధు, నువ్వు ఈ మధ్య చీరలు కూడా కట్టుకుంటున్నావా? షడాపైసే, నేను చీరలు కట్టుకోవడం ఏంటి? ఈ చీరలు మీకోసమే. ఇది నీకు, ఇది రాధకి. ఇంత సడన్ గా ఇప్పుడెందుకు మధు? చెప్తా. కుకట్పల్లిలో నా ఫ్రెండ్ ఒకడు పెద్ద షాపింగ్ మాల్ పెట్టాడు. ఒక్కసారి రామధు అని చంపుకు తిన్నాడు. ఓపెనింగ్కి వెళ్ళాను కదా, ఏదో ఒకటి కొనకపోతే బాగుండదని అందుకే ఈ చీరలు కొని తెచ్చాను. పాపం కష్టపడి తెచ్చినట్టున్నావు. వాళ్ళకెందుకు గాని నువ్వే కట్టుకో. నాకేం అభ్యంతరం లేదు, మీరు చూసి భరించగలము అంటే. చిన్నప్పుడు స్కూల్లో చీర కట్టి నాటకంలో ఆడవేశాలే వేసినవాడిని. ఐ డోంట్ మైండ్. అయితే ఒకసారి ఆ సీన్ ఎలా ఉంటుందో మాకు చూపించు. వై నాట్? ఇదిగో ఈ చీర నీది, ఇదిగో ఈ చీర రాదు. ఈ చీరను కట్టుకొని చూపిస్తాను. వామనే సత్య వామనే, వామనే సత్య వామనే, సత్య వామనే సత్య. చూడు. రేయ్, బాగుందిరా, చాలా బాగుంది నీ డాన్స్. చిన్నప్పుడు నేను ఆడిన ఈ బామ కలపం నాటకానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? ఆ తిప్పడం, ఆ కులకడం, ఆ పలకడం, అబ్బో సూపర్. థ్యాంక్స్, నా కళా హృదయాన్ని అర్థం చేసుకున్నాను. ఇదిగో రాధా, ఈ చీర నీ కోసం. ఈ చీర కట్టుకుంటే ఇప్పుడు నేను చేశానే సత్యభామ వేషం, అంతకన్నా 100 రెట్లు అందంగా ఉంటావు, ముక్కు మీద కోపంతో. నాకేం అక్కర్లేదు, నా దగ్గర చాలా చీరలున్నాయి. అంటే హారిక దగ్గర చీరలు లేక తీసుకుందానా? తీసుకోరాదా? ఇప్పుడు నువ్వు తీసుకోలేదనుకో, నేనే నీకు బలవంతంగా కట్టాల్సి వస్తుంది నీ మొగుడి ముందు. హారిక, నాకు ఇవాళ భోజనం వద్దు. అదేంటి సడన్ గా? ఈ చీరను రాధ తీసుకోకపోతే ఇవాళ నుంచే కాదు,
ఈ క్షణం నుంచే నేను హంగర్ స్ట్రైక్ నిరాహార దీక్ష చేస్తాను. ఐ డిమాండ్ రాధ ఈ చీరను తీసుకోవాలి. ఐ డిమాండ్ రాధ ఈ చీరను కట్టుకోవాలి. రాధా, మధు సంగతి తెలుసు కదా, పంతం పడితే అంతే, ఎవ్వరు మాట వినడు. తీసుకో. వద్దు, నేను తీసుకోను. తప్పే ఉంది, నేను తీసుకున్నాను కదా. నువ్వు వేరు, నేను వేరు. ఏంటి వేరు? తీసుకోరాదా, చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తావు? నిరంకుశత్వం డౌన్ డౌన్. నా డిమాండ్ తీరాలి తీరాలి. రాధ తన ముండి వైఖరిని మార్చుకోవాలి మార్చుకోవాలి. నా దారికి రావాలి రావాలి. నేను ఇచ్చిన చీర కట్టుకోవాలి కట్టుకోవాలి. రాధా, ఇక చాలు, ఆకలేస్తుంది, తీసుకో. ఏంటి చిన్నపిల్లలాగా? నా మాట విను. అది కాదండి, అసలు మధు. అబ్బా, వాడి గురించి తెలుసు కాబట్టే చెప్తున్నాను. తీసుకోరాదా. నీ ఇష్టం రాధా. ఇవాళ నీ వల్ల అందరం భోజనాలు మానేయాలో వద్దో నువ్వే నిర్ణయించుకో. చూడరాదా, ప్రతి విషయంలో పట్టు ఉడుపులు ఉండాలని నువ్వే కదా చెప్తావు. మరి ఇదేంటి? నీ ఇష్టం. తీసుకోరాదా, పట్టు విడుపు ఉండాలి కదా. చూడు, వాళ్ళిద్దరు సపోర్టు నాకే. ఇప్పుడు నేను బలవంతంగా నీకు ఈ చీర కట్టినా ఇద్దరూ ఫీల్ అవ్వరు, పైగా నవ్వుకుంటారు. చెప్పు, తీసుకుంటావా కట్టమంటావా? తీసుకో. నా చేతిలో నలిగిన చీరని నువ్వు తీసుకుంటే నాకు ఓకే చెప్పినట్టే. నువ్వు మనిషివి కాదు, పశువువి, రాక్షసుడివి, దుర్మార్గుడివి, మిత్రదోహివి, నయవంచకుడివి. కరెక్ట్, అన్నీ నేనే అని తెలిసినా నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నిస్సహాయంగా నువ్వు ఏదో ఒకరోజు నాకు లొంగిపోవడం తప్ప. ఏంటి, మీ సీన్ ఇంకా పూర్తవలేదా? రాధా, మొండితనానికి కూడా ఒక హద్దు ఉండాలి. తీసుకో, భోంచేద్దాం. సరే. ఈ దాసుగడు సరాసరి ఇక్కడికి వచ్చాడేంటి? నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే అమ్మో. ఓం నమో వెంకటేశాయ నమః, నమో శ్రీనివాసాయ నమః. ఓం నమో. ఇదిగో నీకోసం ఎవరు వచ్చారు. బా, పూజలో ఉన్నాను కదా, నువ్వు వెళ్ళితే. నీ కోసం వచ్చే ప్రతి అడ్డమైన వాళ్ళకి తలుపుల బార్లు తీయడానికి కాదు నేను ఇక్కడ ఉంది. కావాలంటే నువ్వే తీసుకుపో. సరే సరే, నేను వెళ్తానులే. దాసు, నువ్వు? అవును, నేనే. సరాసరి ఇంటికే వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదూ. ఎందుకు వచ్చావు? తేల్చుకుందామని. దేని గురించి? నువ్వు చేసిన మోసం గురించి. దాసు, మాట్లాడకు. చా, దొంగల మధ్య కూడా నీతి ఉండాలంటారు, కానీ నువ్వు? అవును, నేనే. స్టోర్స్లో సరుకులు గోడ దాటించే ప్లాన్ చెప్పింది నేనే, ప్లేట్ ఫిరాయించింది నేనే. అయితే ఏంటి? రేయ్, నిన్ను! నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పోలీసుల దృష్టిలో దొంగవి నువ్వు. నీ చేత నాటకం ఆడించింది నీ చెల్లి. వెళ్ళో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. రేయ్, అవసరం కొద్దీ నీతో చేతులు కలిపాను కదా అని ఏమీ చేయలేను అనుకోకు. ఆనంద్ గారు రాగానే జరిగింది మొత్తం నేనే చెప్పేస్తాను.
నీ బండారం బయట పెట్టి నిన్ను జైలు ఊచ లెక్క పెట్టేలా చేస్తాను. పోరా, నీలాంటి వాడిని నా సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. దాసు, ఒక్క మాట గుర్తుంచుకో, జరిగింది మర్చిపోతే నీకు మంచిది, నాకు మంచిది. కాదని రెచ్చిపోతే అనుభవిస్తావు. నా సంగతి తెలుసు కదా. తెలుసు, నీ జాతకం మొత్తం తెలుసు. రేయ్, గుర్తుంచుకో, దాసు, కాళిదాసు. ఏడ్చాడు. రాస్కి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేయాలనుకున్నాడు. ఏమో, వాడు నిన్నేమైనా చేస్తాడేమో. వెధవ, వాడేం చేస్తాడు? ఎందుకైనా మంచిది, వాడు అసలే రౌడీ, జాగ్రత్తగా ఉండు. అంత దాకా వస్తే వాడిని ఎలా స్మాష్ చేయాలో నాకు బాగా తెలుసు. వాడు రౌడీ అయితే నేను కేడిని. రాదేం చేస్తుంటుంది? ఇంకేం చేస్తుంటుంది? ఇందాకే చెప్పాను కదా, ఇప్పుడు మనం వెళ్ళబోయే పార్టీకి నువ్వు రాదా నేను తెచ్చిన కొత్త చీరే కట్టుకోవాలని. చెప్పావనుకో, కట్టుకుంటుందా అని. కట్టుకోకేం చేస్తుంది? చచ్చినట్టు కట్టుకుంటుంది. ఏమో, నాకు నమ్మకం కుదరడం లేదు. మధు, రాధ అంత తేలిగ్గా ఓడిపోయే రకం కాదు. ఓడిపోక తప్పదు హారిక. ఎంతగా పుసకొట్టి పడగ విప్పే నాగుపామైనా సరే నాదస్వరానికి కట్టుబడాల్సిందే, పుట్టలోకి చేరిపోవాల్సిందే. ఏంటి హ్యారీ, ఇంకా రెడీ కాలేదా? నేను రెడీ అయి పావుగంట అయింది. ఇదిగోండి మధు తెచ్చిన కొత్త చీర. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది. అచ్చరే, రాదెక్కడా? రూమ్లో ఉంది. ఇప్పటికి 4 సార్లు పిలిచాను. పార్టీకి ఏ చీర కట్టుకోవాలో ఇంకా డిసైడ్ చేసుకోలేదు కాబోలు. ఏ చీర కట్టుకోవడం ఏంటి? పార్టీకి నేను రాదా నువ్వు తెచ్చిన చీరలే కట్టుకుంటావని చెప్పాం కదా. హారిక, నీకు నచ్చింది నువ్వు కట్టుకున్నావు, కానీ రాధకు నచ్చాలి కదా. చీరను తీసుకోవడమే తెగ ఫీల్ అవుతూ తీసుకుంది, కట్టుకుంటుందా అని. ఎందుకు కట్టుకోదు మధు? నేను చెప్తాను కదా. రాధా, రాధా, అదేంటి రాదా, కొత్త చీర కట్టుకోమన్నాను కదా, ఇదేంటి? ఏంటి రాధా ఇది? చీర కట్టుకోకుండా అలా తిరిగి ఇచ్చేస్తున్నావే? ఇవ్వకేం చేయనండి, అక్క చెప్పింది కదా అని ఈ చీర కట్టుకుందాం అనుకున్నాను. తీరా మడతెప్పి చూస్తే చిరిగిపోయింది. చూడండి ఎంత పెద్ద చిరుగో. పాపం మీ ఫ్రెండ్ బ్రహ్మచారి కదా, కొనే ముందు చీర మడతలు తీయించి చూసుకోవాలని తెలిసినట్టు లేదు. ఆ షాప్ వాళ్ళేమో ఓల్డ్ స్టాక్ అంటగట్టేశారు. పాపం అక్కడికి ఫీల్ అయిపోతాడేమోనని కట్టుకుందామని అనుకున్నాను, కానీ చిరుగు సరిగ్గా కొంగు మీదకే వచ్చింది. పాపం మీ ఫ్రెండ్ ఎంత పెట్టి కొన్నాడో గాని మొత్తం దండగే. ఏంట్రా, కొనే ముందు చూసుకోలేదా? ఏంటండి మీరు కూడాను? పాపం చీర సెలెక్షన్ అతనికేం తెలుస్తుంది? మధు, ఇదిగో చీర. షాప్ వాడు తిరిగి తీసుకుంటాడేమో కనుక్కో. అది అది ఏంటి తీసుకోడా? ఓ, ప్రారంభోత్సవం రోజు కొన్నానని చెప్పావు కదూ, గ్యారంటీగా వెనక్కి తీసుకోడు. ఏం చేద్దాం? అక్క, పోనీ మన పని మనిషికి ఇచ్చేనా? సరే సరే, తీరిగ్గా అవన్నీ తర్వాత ఇవ్వచ్చు, ముందు పార్టీకి టైం అవుతుంది, త్వరగా రండి. మిస్టర్ మధు, ఎలా కొట్టాను దెబ్బ? దిమ్మ తిరిగిందా?
చూడు